3-6 కాంబినేషన్ అంటే ఫ్యామిలీలో గొడవలు వచ్చేస్తాయి. 3-6 కాంబినేషన్ అంటే సంపాదన ఉండదు. 3-6 కాంబినేషన్ అంటే అప్పులు పాలైపోతాం. ఈ 3-6 కాంబినేషన్ మీద చెప్పినన్ని విషయాలు, చెప్పినంత నెగిటివ్ అనేటువంటిది ఇంకా ఏ కాంబినేషన్ మీద కూడా చెప్పుండ్రు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. మీకు విత్ ఎగ్జాంపుల్స్తో మీ ముందు ప్రూవ్ చేస్తాను 3-6 కాంబినేషన్ అనేటువంటిది మంచిదా కాదా అనేటువంటిది. సో ఫ్రెండ్స్, ఇటువంటి రీసెర్చ్డ్ కంటెంట్ మీకు తెలియాలి అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీ రూలింగ్ నెంబర్ ఏంటి, డెస్టినీ నెంబర్ ఏంటి అనేటువంటిది టైప్ చేయండి. అలానే నా ఛానల్ ఈ వీడియోని షేర్ చేసి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వివేక్ చంద్ర, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్, ప్రొనాలజిస్ట్ అండ్ సిగ్నేచరాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా మనం 3-6 కాంబినేషన్ అనేటువంటిది నిజంగా బ్యాడ్ కాంబినేషన్. 3-6 కాంబినేషన్ అంటే రూలింగ్ నెంబర్ 3 డెస్టినీ నెంబర్ 6, లేదంటే 6-3 కాంబినేషన్, రూలింగ్ నెంబర్ 6 డెస్టినీ నెంబర్ 3. నిజంగా ఈ కాంబినేషన్ అనేటువంటి నెగిటివ్ కాంబినేషన్. నిజంగా ఈ కాంబినేషన్ అనేటువంటిది నెగిటివ్ కాంబినేషన్ అయితే మన ఇండియాకి వరల్డ్ కప్పే వచ్చేది కదండి. అమెజాన్ అనేటువంటి ఒక పెద్ద సంస్థ, ఇప్పుడు అమెజాన్ ఎలా ఉందో అటువంటి అమెజాన్ అనేటువంటి ఒక పెద్ద సంస్థ అనేటువంటిది ఉండేది కాదు. నెక్స్ట్ అసలు భారతదేశానికి ఆస్కార్ విన్నింగ్ అవార్డే వచ్చేదే కాదు. గౌతమ్ అదానీ గ్రూప్స్ని అసలు స్థాపించేవాడు కానే కాదు. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు ఇప్పటి నుంచి మీకు న్యూమరాలజీ మీద ఉన్నటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో ఆ అపోహలు పోగొట్టేటువంటి వీడియోస్ నేను చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఇక్కడ మీరు నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే మీరు యూట్యూబ్లో కానివ్వండి, లేదంటే మీకు తెలిసినటువంటి ఈ న్యూమరాలజీ మీద మీకు ఉన్నటువంటి డౌట్స్ కానీ అపోహలు కానీ ఏవైతే ఉంటాయో వాటిని కింద కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్కి మీకు సరైనటువంటి సమాధానం చెప్తూ నేను వీడియోస్ అనేటువంటి చేస్తాను. నేను చూడండి, రీసెర్చ్ అనేటువంటిది చాలా ముఖ్యమండి ఏ శాస్త్రంలో అయినా సరే. దాంట్లోకి న్యూమరాలజీ లేదంటే ఆస్ట్రాలజీ అనేటువంటి అకల్ట్ సైన్సెస్లో రీసెర్చ్ అనేటువంటిది చాలా ముఖ్యం. ఒక గురువు మనకు చెప్తారు, ఆయన గురువు ఆయన చెప్పింది అది చెప్తారు. తర్వాత ఈయన ఏమైతే అర్థం చేసుకున్నారో, ఈయన ఏదైతే ఇంప్లిమెంట్ చేశారో అది మనకు చెప్తారు. లేదంటే 2 పుస్తకాలు చదువు, 4 పుస్తకాలు చదువు, ఒక 10 పుస్తకాలు చదువు, పుస్తకాలు ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి కరెక్ట్ అని చెప్పడం, అది ఎంతవరకు కరెక్ట్ అనేటువంటిది ఈ 3-6 కాంబినేషన్ గురించి మాట్లాడే వాళ్ళు ఆలోచించుకోవాలన్నమాట. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తా చూడండి, న్యూమరాలజీలో 3 క్లాసెస్ ఉంటాయండి. ఫస్ట్ క్లాస్ వచ్చేసి 1 2 4 7 నెంబర్స్. 1 2 4 7 ఒక క్లాస్ అనమాట. 3 6 9 ఒక క్లాసు. 5 8 అనేటువంటి ఒక క్లాసు. ఇది ఒక సీక్రెట్ అండి. అడ్వాన్స్డ్ న్యూమరాలజీలో మనకి తెలిసి వచ్చింది అనమాట ఈ సబ్జెక్టు. నాకు తెలిసి ఇప్పటి వరకు కూడా ఈ క్లాసెస్, ఈ క్లాసిఫికేషను, దీనికి సంబంధించినటువంటి ఈ నెంబర్లు ఏంటనేటువంటి ఇంతవరకు ఎవరు కూడా చెప్పలేదు. మీరు కావాలంటే అన్ని వీడియోస్ కూడా చూడండి, ఎవరు కూడా దీన్ని ఎక్కడ మెన్షన్ చేయలేదు అనమాట. సో ఇప్పుడు 3 9 అనేటువంటిది 3 6 9 ఒక క్లాస్ అని చెప్పాను కదా. లైఫ్లో క్రియేట్ అయ్యేటప్పుడు ఈ క్లాసుకి సంబంధించి ఎక్కువ క్రియేట్ అవుతూ ఉంటాయి. 3 6 9 అనేటువంటిది ఒక క్లాస్. ఇంకొక విషయం ఏంటంటే అసలు డెస్టినీ నెంబర్ 3 ఉన్న వాళ్ళకి 3 6 9 అనేటువంటిది హార్మోనీ నెంబర్స్ అండి. 6 వాళ్ళకి కూడా 3 6 9 హార్మోనీ నెంబర్స్, 9 వాళ్ళకి 3 6 9 హార్మోనీ నెంబర్స్. ఇప్పుడు ఎక్కడ క్రియేట్ అయినా సరే ఇవే క్రియేట్ అవుతూ ఉంటాయి, వాటినే క్రియేట్ చేసుకుంటూ ఉంటారు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనకి వరల్డ్ కప్ వచ్చింది కదండి, మహేంద్ర సింగ్ ధోని గారికి వరల్డ్ కప్ వచ్చింది. మహేంద్ర సింగ్ ధోని గారికి డేట్ ఆఫ్ బర్త్ ఏంటండి 7/6/1981. ఆయన రూలింగ్ నెంబర్ 7, ఆయన డెస్టినీ నెంబర్ 6, 7/6 కాంబినేషన్. ఆయన నేమ్ టోటల్ ఎంత అండి మీరు చెక్ చేసుకోండి, 3లో వచ్చింది. మరి 6 డెస్టినీ, ఆయన నేమ్ టోటల్ 3. ఓకే, మరి ఇండియా టోటల్ ఎంత వచ్చిందండి 3 వచ్చింది. లేదు భారత్ చూడండి, భారత్ టోటల్ ఎంత వచ్చిందండి 6 వచ్చింది. వరల్డ్ కప్ మనం ఏ ఇయర్లో గెలిచాం చెప్పండి? వరల్డ్ కప్ మనం గెలిచిన ఇయర్ 2007. 2007లో టోటల్ యాడ్ చేయండి, 2 + 7 వచ్చింది 9 వచ్చింది. చూడండి, 3-6 కాంబినేషన్ అనేటువంటిది నెగిటివ్ కాంబినేషన్ అయితే మహేంద్ర సింగ్ ధోని టోటల్ 3 ఉన్నాయన, డెస్టినీ నెంబర్ 6, 3-6 నెగిటివ్ కాంబినేషన్ కదా. అసలు వాళ్ళ లైఫ్ అంతా ప్రాబ్లమాటిక్ ఉండాలి కదా. ఒక ఇండియా అనేటువంటి ఒక గొప్ప క్రికెట్ టీంకి, క్రికెట్ని భక్తిగా భావించేటువంటి ఒక గొప్ప ఇండియన్ క్రికెట్ టీంకి కెప్టెన్ అయ్యారు. అలానే 2007 సంవత్సరంలో వరల్డ్ కప్ అనేటువంటిది తీసుకొచ్చారు. ఇక్కడ చూడండి, ఆయన డెస్టినీ నెంబర్ 6, ఆయన నేమ్ టోటల్ 3. 2007 ఏదైతే మనం వరల్డ్ కప్ గెలిచామో టోటల్ 9 వచ్చింది. ఇండియా అనేటువంటి పేరు 3లో ఉండింది, లేదంటే భారత్ అంటే 6లో ఉండింది. చూడు, 3 6 9 కాంబినేషన్ ఒక క్లాసు వచ్చిందా. ఇంకోటి చెప్తాను చూడండి, దీంట్లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరండి ఎండింగ్లో చెప్పండి? ఇర్ఫాన్ పఠాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇర్ఫాన్ పఠాన్. ఇర్ఫాన్ పఠాన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏంటండి 27/10/1984 సంథింగ్ 81 ఉందన్నమాట. ఆయన రూలింగ్ నెంబర్ ఎంత అండి 27. 27 అంటే ఏంటండి 9. 7 + 2 ఎంత అండి 9. మరి చూడండి మళ్ళీ 369 కాంబినేషన్. ఓకే, అంటే లైఫ్లో క్రియేట్ అయ్యేటువంటి ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక ఈవెంట్ అంటాం, దీన్ని మనం ఈవెంట్ అంటాం అనమాట. ఆ ఈవెంట్ అనేటువంటిది ఈ కాంబినేషన్స్లో క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఆ 2000లో మనకి ఇంకొక గొప్ప విషయం కూడా జరిగింది. మన అసలు క్రికెట్ చరిత్రలోనే ఎవ్వరు మర్చిపోయినటువంటిది, ఈ ఇంగ్లాండ్ ఎన్నాళ్ళైతే ఉండిద్దో, క్రికెట్ ఎన్నాళ్ళైతే ఉండిద్దో, యువరాజ్ సింగ్ నేమ్ అనేటువంటిది వాళ్ళ జీవితంలో మర్చిపోయారండి. ఎందుకు? యువరాజ్ సింగ్ 6 balls-లో 6లు కొట్టాడు అనమాట, 6 6లు కొట్టాడు. ఇక్కడ చూడండి యువరాజ్ సింగ్, అది 2007లో కదా జరిగింది, 2007 కదా బ్యాచ్, అంటే 7-2-9. యువరాజ్ సింగ్ యొక్క రూలింగ్ నెంబర్ ఎంత అండి 12వ తారీఖు పుట్టాడు యువరాజ్ సింగ్, 12 అంటే 12 డిసెంబర్ అనమాట. యువరాజ్ సింగ్ యొక్క రూలింగ్ నెంబర్ ఎంత అండి 3 వచ్చింది. ఓకే, యువరాజ్ సింగ్ గారు వాడేటువంటి జెర్సీ నెంబర్ ఎంత అండి 3. సో యువరాజ్ సింగ్ గారు ఎన్ని బాల్లో కొట్టాడు 6 బాల్లో కొట్టాడు, అంటే 6 వచ్చింది. ఎన్ని కొట్టాడండి 6 బాల్లో 6 6లు కొట్టాడు, 6 6లు 36, 6 3 ఎంత అండి 9 వచ్చింది. నెక్స్ట్ ఇంకో విషయం చెప్తాను చూడండి, మ్యాచ్ ఎన్నో తారీఖు జరిగింది, ఇది ఇంపార్టెంట్. మ్యాచ్ ఎన్నో తారీఖు జరిగింది, మ్యాచ్ 21వ తారీఖు జరిగింది. 21 అంటే 2 + 1 3. అసలు ఆయన 6 6లు కొట్టాడు కదా, 6 6లు కొట్టినటువంటి ఓవర్ ఎన్నో ఓవర్ అండి 18వ ఓవర్. 18వ ఓవర్ అంటే ఏంటండి 8 + 1 9. అంటే చూడండి మరి రూలింగ్ నెంబర్ 3 ఆయన, ఓకే, జెర్సీ నెంబర్ 3 వేసుకొని మ్యాచ్ 21వ తారీఖు అంటే రూలింగ్ నెంబర్ 3 ఉన్నటువంటి డేట్లో 18వ ఓవర్ అంటే 8 1 9వ ఓవర్లో 6 బాల్ అంటే 6వ నెంబర్లో 6 6 36 9. చూసారా 3-6-9 కాంబినేషన్ ఏ విధంగా వచ్చిందో. మరి 3-6 అనేటువంటిది యాంటీ కాంబినేషన్స్ అయితే యువరాజ్ సింగ్ గారు మ్యాచ్ ఆడలేరు యాక్చువల్గా ఆ రోజు. 6 6లు 36, 6 6లు కొట్టలేరు కూడా. అర్థమైందండి? సో ఇదే కదండి, నేను మీకు ఇంకా ఈ వీడియోలో వెళ్ళే కొద్ది ఇంకా మీకు ఎగ్జాంపుల్ చెప్తా. అందుకే మీకు చెప్పేది ఏంటంటే వీడియోని చివరిదాకా చూడండి. ఒక విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం దేనికైనా ఒక వ్యక్తిని అప్రోచ్ అవుతున్నాము అంటే, అసలు అంటే ఒక విషయం గురించి అప్రోచ్ అవుతున్నాం అంటే గుర్తుపెట్టుకోండి, దాంట్లో రీసెర్చ్డ్ కంటెంట్ అనేటువంటిది ఎవరు చేస్తున్నారు అనేటువంటి దాన్ని మీరు చూసుకొని అప్రోచ్ అవ్వండి. న్యూమరాలజీ అనేటువంటి రీసెర్చ్డ్ కంటెంట్ అండి. మీరు నాకు సంబంధించినటువంటి నా ఛానల్ ఉన్నటువంటి అన్ని వీడియోస్ చూడండి, ప్రతి ఒక్కటి కూడా యూనిక్ వీడియో ఉంటుంది. ఎవరు చేయనటువంటి వీడియో మొత్తం కూడా రీసెర్చ్ బేస్డ్గా ఉండేటువంటి వీడియోస్ అనమాట. ఎందుకంటే నా క్వాలిఫికేషన్ వచ్చేసి MSc ఆర్గానిక్ కెమిస్ట్రీ అండి, ఫ్రమ్ నాగార్జున యూనివర్సిటీ. యాజ్ ఏ ఒక సైన్స్ స్టూడెంట్గా నేను జరిగేటువంటి ప్రతి ఈవెంట్ని, జరిగేటటువంటి ప్రతి సంఘటన నేను న్యూమరాలజీ కోణంలో చూస్తాను. డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఆ వ్యక్తి నేమ్ టోటల్ ఏంటి, ఆ రూలింగ్ నెంబర్ ఏంటి, డెస్టినీ నెంబర్ ఏంటి, లేదా రూలింగ్ ప్లానెట్స్ ఏంటి. సో ఇవన్నీ చూస్తాను అనమాట. అంటే ఒక న్యూమరాలజీ దృష్టిలో చూస్తాం కాబట్టి ఇప్పుడు నేను మీకు చెప్తున్న ప్రతి ఎగ్జాంపుల్ని కూడా రీసెర్చ్ బేస్గా నేను చెప్తున్నాను అనమాట. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు నేమ్ కరెక్షన్కి వెళ్ళేటప్పుడు ఒక రీసెర్చ్ బేస్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి నేమ్ కరెక్షన్ చేయించుకుంటారా, లేదా పుస్తకాల్లో ఉన్నదాన్ని తీసుకొచ్చి వీడియోలు చేస్తా, లేదంటే ఏదో పిచ్చి మాటలు వెకిలి చేష్టలు చేసేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారా అనేటువంటిది మీరే తెలుసుకోండి. ఇంకొక విషయం అండి, ఎక్కువ డబ్బులు పెట్టి వెళ్తుంటే వెళ్ళే వాళ్ళ దగ్గర బాగా చేస్తున్నట్టు, లేదంటే రీజనబుల్గా చేసే వాళ్ళ దగ్గర తక్కువ చేస్తున్నట్టు కాదండి. సో ఇక అదంతా మీరు ఆలోచించుకొని మీరు నేమ్ కరెక్షన్కి వెళ్ళేటప్పుడు ఆలోచించుకోవాలండి. సో ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మీకు నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. మీకు ఇంకొక వరల్డ్ కప్ వచ్చింది. ఎప్పుడు వచ్చింది మనకి 1983లో మనకు వరల్డ్ కప్ వచ్చింది. 1983 టోటల్ యాడ్ చేయండి 3 వచ్చింది. ఓకే, కపిల్ దేవ్ గారిది యాడ్ చేయండి 3 వచ్చింది. ఓకే, ఆయన రూలింగ్ నెంబర్ అంతా కపిల్ దేవ్ గారిది 6వ తారీఖు జనవరి అనుకుంటా, 6వ తారీఖు రూలింగ్ నెంబర్. మరి కపిల్ దేవ్ గారి నేమ్ టోటల్ 3. ఇయర్ ఏ ఇయర్లో వచ్చింది మనకి 3rd ఇయర్లో వచ్చింది, అది 1983 టోటల్ యాడ్ చేస్తే 3 అనమాట. ఆయన రూలింగ్ నెంబర్ 6. మరి 6-3 కాంబినేషన్ కదండి, మరి 6-3 కాంబినేషన్ బ్యాడ్ కాంబినేషన్ అప్పుడు వరల్డ్ కప్ రాకూడదు కదా. ఓకే సరే, ఇది ఓకే, క్రికెట్ మ్యాచ్ అది ఇది అంటారు కదా, పక్కన పెట్టండి. మీకు ఇంకోటి చెప్తాను చూడండి. ఇండియాకి ఆస్కార్ అవార్డు వచ్చింది కదా, ఏఆర్ రెహమాన్ గారికి, మనకి ఆ సినిమాకి స్లమ్ డాగ్ మిలియనీర్కి ఏఆర్ రెహమాన్ గారికి వచ్చింది. ఏఆర్ రెహమాన్ గారి రూలింగ్ నెంబర్ ఎంత అండి? ఏఆర్ రెహమాన్ గారి యొక్క రూలింగ్ నెంబర్ 6 అండి. కాబట్టి మీరు చూడండి రూలింగ్ నెంబర్ ఏఆర్ రెహమాన్ గారిది, కపిల్ దేవ్ గారి ఇద్దరిది కూడా 6 రూలింగ్ నెంబర్. అలానే
ఏఆర్ రెహమాన్ గారి టోటల్ ఎంత అండి? 3. ఏఆర్ రెహమాన్ గారి టోటల్ ఏ మ్యాచ్ అది ఎన్నో ఆస్కార్ విన్నింగ్ తెలుసా? 81st అకాడమీ అవార్డు. 81st అకాడమీ అవార్డు అంటే 819. చూడండి మరి 369 కాంబినేషన్. ఎక్కడైనా చూసారా 369 కాంబినేషన్ అనేటువంటిది కలిసే వచ్చింది. సో ఇంకా చెప్తాను నేను, మీరు వీడియో చివరి వరకు చూడండి, మీకు దానికి సంబంధించినటువంటి మీకు ఉన్నటువంటి అపోహలు ఏవైతే ఉంటాయో ఆ అపోహలు అనేటువంటి తీరిపోతాయి అనమాట. సో ఇంకొకటి చెప్తాను నేను, జెఫ్ బెజోస్ గారు చూద్దాం. అమెజాన్ ఆయన ఏంటండి 12/1/1964 అంటే 3/6 కాంబినేషన్. ఆయన రూలింగ్ నెంబర్ 3, డెస్టినీ నెంబర్ 6. 3/6 కాంబినేషన్ ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచంలోనే అతి పెద్ద ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ అయినటువంటి ఒక అమెజాన్ అనేటువంటి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు. మరి 3/6 కాంబినేషన్ నెగిటివ్ కాంబినేషన్ అన్నప్పుడు అంత పెద్ద సామ్రాజ్యం అమెజాన్ ఇప్పుడు ఎలా అయితే అమెజాన్గా ఉందో ఆ అమెజాన్ అనేటువంటిది ఉండకూడదు కదండి. సో ఇక్కడ మీకు ఇంకా చెప్తాను, 369 అనేటువంటిది ఒకటి. ఎవరైనా 369లో ఉన్నప్పుడు వాళ్ళ నక్షత్రం ఏంటో కూడా చూసుకోవాలండి. వాళ్ళ నక్షత్రం గురు నక్షత్రమా, గురుపాలిత నక్షత్రమా, శుక్రపాలిత నక్షత్రమా, లేదంటే కుజపాలిత నక్షత్రమా అని చూడాలి. నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు ఆ వ్యక్తికి ఊరకనే ఒక ఏ యాడ్ చేయి, ఐ యాడ్ చేయి, జే యాడ్ చేయి, ఎస్ యాడ్ చేసేసి పలానా దాంట్లో తీసురా ఇది కాదండి న్యూమరాలజీ అంటే. న్యూమరాలజీలో ఒక వ్యక్తికి నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు అతని యొక్క రూలింగ్ నెంబర్స్ చూడాలి, అతని యొక్క వైబ్రేషన్ చూడాలి, అతని సన్ సైన్ ఏంటి, మూన్ సైన్ ఏంటి, అతని దశ ఏంటి, అంతర్దశ ఏంటి, ప్రత్యంతర దశ ఏంటి, అతని నక్షత్రం ఏంటి, ఆ నక్షత్ర అధిపతి ఎవరు, ఆ నక్షత్ర అధిపతి ఏ హౌస్ లో ఉన్నాడు, అంటే ఏ భావం, జన్మజాతకంలో ఏ భావంలో ఉన్నాడు, ఇవన్నీ చూడాలండి. ఇవన్నీ చూసిన తర్వాత మనం నేమ్ కరెక్షన్ చేయాలి. అంతేగాని మనం వెళ్ళగానే ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని ఓకే దాన్ని ఇది 2/3 కాంబినేషన్, 2/3 కాంబినేషన్ అంటే 1 అనేటువంటిది మంచి నెంబర్ పెట్టేసుకో, నువ్వు 55లో పెట్టుకోపోరు, లేదంటే 46 ఎక్సలెంట్ నెంబర్ 46లో పెట్టేసుకో. ఇది కాదండి. 2 పేపర్ల మీద పెన్ తీసుకుని టక్క టిక్ కొట్టేసామా, ఇచ్చేసామా, వెళ్ళిపో. 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయింది. న్యూమరాలజీ అయినా ఆస్ట్రాలజీ అనేది ఒక సబ్జెక్ట్ అండి. ఆ సబ్జెక్ట్ రీసెర్చ్ కంటెంట్. ఇది మనం ఎంత రీసెర్చ్ చేస్తామో, ఎంత అర్థం చేసుకుంటామో అంత బాగా అవి మనకి అవపాసన పట్టుకుంటాయి. అంత బాగా మనకు వస్తే అన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఇంకో విషయం ఇందాకేం చెప్పా, 369 చెప్పానా. ఇప్పుడు ఏం చెప్తా, 1247 అనేటువంటిది 1247 అనేటువంటిది ఒక క్లాస్ అని చెప్పాను కదా. సో టాటాస్ చూసుకోండి, టాటా వాళ్ళది కూడా 2/7 కాంబినేషన్. వీళ్ళు చూడండి, టాటాలు పెట్టేటువంటి ప్రతి ఒక్క దాంట్లో కూడా 2ని 7 తీసుకొస్తారు. మీరు చూడండి, టాటా బ్రాండ్స్ జుడియో, జారా, తనిష్క్, ట్రెంట్ ఇవన్నీ చూడండి 7లోకి వస్తాయి, లేదంటే 2లోకి వస్తాయి. అంటే 1247 సిరీస్లోకి వస్తాయి. ఇంకో విషయం చెప్తాను చూడండి, నేను మీకు ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో. మనకి ఇండియాలోనే అతి పెద్ద ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్. ధర్మ ప్రొడక్షన్ టోటల్ ఎంత వచ్చిందండి? 7లో వచ్చింది. ధర్మ ప్రొడక్షన్ ఎవరిదండి? ధర్మ ప్రొడక్షన్స్ ఎవరిదండి? కరణ్ జోహార్ది ఏంటండి? 4. షారుఖ్ ఖాన్ రూలింగ్ నెంబర్ ఎంత అండి? 2. మరి చూడండి, ధర్మ ప్రొడక్షన్కి సంబంధించిన కరణ్ జోహార్కి బెస్ట్ ఫ్రెండ్ షారుఖ్ ఖాన్. 247 ఒకే క్లాస్ కదా, 247 ఒకే క్లాస్ కదా. మరి ఇంతకంటే మీకు ఎగ్జాంపుల్ ఏంటి? ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి, ఇంకా చెప్తాను మీకు. ఇప్పుడు 247లో నేను చాలా స్క్రీన్ మీద, అంటే మనం కళ్ళ ద్వారా తెర మీద కనిపించేటువంటి వాటికి 4 అనేటువంటిది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. తెర మీద కనిపించేటువంటి వాటికి దాంట్లో చూడండి, నెట్ఫ్లిక్స్ 4లో వచ్చింది, యూట్యూబ్ 31st 4లో వస్తుంది. అంటే మనము ఒక విషయం గురించి మనం మాట్లాడేటప్పుడు అర్థమైంది, ఒక విషయం గురించి మనం మాట్లాడేటప్పుడు మనకి ఎలైన్ అయినటువంటి నెంబర్స్ ఏంటి, మనకి ఏ నెంబర్స్ ఎలైన్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయండి. ఇవన్నీ కూడా మనకి ఎలిమెంట్ థియరీస్లో మనకు తెలుస్తాయి ఇవన్నీ కూడా. సో ఈ విధంగా ఒక వ్యక్తికి మనం నేమ్ పెట్టేటప్పుడు ఇన్ని విధాలుగా మనం చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మనకి ఏ సిరీస్లో మీరు ఉన్నా సరే, ఏ క్లాస్లో ఉన్నా సరే, ఒక నెంబర్ మీ లైఫ్లో ఉందంటే ఆ నెంబర్కి సంబంధించినటువంటి ఫలితం మీకు రావట్లేదు అనేది అర్థం ఏంటంటే, ఆ నెంబర్ని మీరు ప్రాపర్ వేలో యాక్టివేట్ చేయలేదని అర్థం. ఇప్పుడు ఉన్న నెంబర్లే మీరు యాక్టివేట్ చేసుకోలేకపోతే మన గ్రిడ్లో చాలా నెంబర్లు మిస్ అవుతాయండి. మరి ఆ నెంబర్ల సంగతి ఏంటి? ఆ నెంబర్లు మీకు ఎలా మీకు యాక్టివేట్ అవుతాయి? ఒక నేమ్ తీసుకెళ్ళి ఒక టోటల్లో పెట్టేస్తే నెంబర్లన్నీ యాక్టివేట్ అయిపోవండి. వాటిని యాక్టివేషన్ చేసుకునేటువంటి పద్ధతి మనకు తెలియాలి. వాటిని యాక్టివేషన్ చేసుకునేటువంటి చిన్న రెమెడీస్ ఉంటాయండి. ఆ రెమెడీస్ని మనం ఫాలో అవ్వాలి. ఓకే, ఈ విధంగా మనం పర్ఫెక్ట్ విధానంలో నేమ్ కరెక్షన్ అనేటువంటి చేసుకొని సరైనటువంటి విధంగా సిగ్నేచర్ అనేటువంటి చేసుకుంటున్నప్పుడు ఈ సంబంధించినటువంటి నెంబర్స్కి సంబంధించిన చిన్న రెమెడీస్ ఫాలో అయ్యేటప్పుడు ఇవన్నీ కూడా మనకి యాక్టివేట్ అవుతాయి అనమాట. సో ఫ్రెండ్స్, మీకు పర్ఫెక్ట్ మెథడ్లో నేమ్ కరెక్షన్ కావాలన్నా, మీకు సంబంధించినటువంటి ప్రొఫెషన్కి జాబ్లో ఎదగటం కోసం సిగ్నేచర్ కావాలన్నా,
మీ బిజినెస్ మీ కమ్యూనికేషన్ డెవలప్ అవడానికి యాస్ట్రో మొబైల్ నెంబర్ కావాలనుకున్నా సరే పర్ఫెక్ట్ మెథడ్లో స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి మార్నింగ్ 10 గంటల నుంచి ఈవినింగ్ 4 గంటల మధ్యలో కాల్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని దయచేసి మినిమంలో 10 మందికి, మ్యాక్సిమం మీరు ఎంతమందికి షేర్ చేయగలిగితే అంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే న్యూమరాలజీలో ఉన్నటువంటి అపోహలు, న్యూమరాలజీని అడ్డం పెట్టుకొని గురి చేసేటువంటి భయభ్రాంతులు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక క్లారిటీ అనేటువంటిది వస్తుంది. ఇంకో విషయం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, ఈ 3-6 అనేటువంటిది కొన్ని సందర్భాల్లో యాంటీ కాంబినేషన్ అవుతాయి. ఏ సందర్భాల్లో అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని కూడా మనం చెక్ చేసినప్పుడు మాత్రమే అది మనకు తెలిసిద్ది. యాక్చువల్గా నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు నేమ్ కరెక్షన్ ఒక క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వివరాలు మొత్తం డేట్ ఆఫ్ బర్త్లు తీసుకుంటా. వాళ్ళ పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్లు, వాళ్ళ వైఫ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు, వాళ్ళ మ్యారేజ్ డేట్ ఎప్పుడైంది, ఇవన్నీ తీసుకుంటాం. ఇవన్నీ తీసుకొని చెక్ చేసినప్పుడు మాత్రమే ఒక వ్యక్తికి సరైనటువంటి విధంగా నేము ఫ్రీక్వెన్సీలో మనం పెట్టగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే ఈ వీడియోని 10 మందికి షేర్ చేసి కింద కామెంట్లో మీకున్నటువంటి డౌట్లు మీ కింద మెన్షన్ చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.